ఎందుకు దొంగతనం చేసుకుంటే ఏదో పని చేసుకోవచ్చు దొంగ కూడా నువ్వు చేసావు పద్ధతి పనులా నువ్వు చేసి దొంగతనం నేను బుక్ చేస్తా రే మాట్లాడదు చూసుకున్నావా ఎంతసేపు చూస్తారా కలకలం వచ్చేస్తా ఏదో కలు తిరుగుతున్నా ఇక్కడ తలపొట్టుకుందో టీ పట్టరా నాకు కూడా టీ చెప్పరా ఎవరిని అడుగుతున్నారు వీడిని ఏమంటే మీకు దండం పెడతానండి సౌండ్ లేకుండా టీ తాగండి మనము కార్ల బిజినెస్ చేద్దాం బాబాయ్ కార్ స్పెల్లింగ్ చెప్పరా సత్యను కార్ స్పెల్లింగ్ చెప్పు ఈ విధవలతో మనకి ఎందుకు శశికళ పదవి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం నటరాజా నీకేమైనా వినిపించిందా అలాంటి మాటలు మన సేవిదాకే రావు నటరాజా మనం వినం కూడాను ఉప్మా రెడీ ఏమండి సుబ్బారావు గారు నేను అలా రావడం మీ ఆవిడ ఇలా ఉప్మా తీసుకురావడం యాదృచ్ఛికం సుమి యాదృచ్ఛికమా నా బొంద సరోజా ఇప్పుడే నగరంలో ఒక కరుడు కట్టిన టెర్రరిస్ట్ మరి నగరం మీద దాడి చేశాడు భయంకరమైన తుపాకీ పట్టుకుని వచ్చాడు సరోజా ఇక్కడికి మరి నగరంలో ఎక్కడెక్కడ బాంబులు పెట్టాడో ఎంతమంది అమాయకులను బలి తీసుకోబోతున్నాడో మనం చూస్తున్నాం సరోజా ఇంత జరుగుతున్నా కూడా ఒక్క పోలీస్ అధికారి కూడా ఇక్కడికి రాలేదు సరోజా వాళ్ళు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా అని చెప్పి నేను అడుగుతున్నాను సరోజా నిద్రపోతున్నారా పోలీస్ అధికారులు రాలేదని చెప్పి నేను అడుగుతున్నాను సార్ నువ్వు చూసావా అలా చూడలేదు సార్ మర్యాదగా లొంగిపోరా చూసావా ఎలా లొంగిపోయారో ఏరా లొంగిపో అని చెప్పడానికి నేను స్టూడెంట్ అనుకున్నావా జీతం తీసుకుంటాం కదా ఒక అరగంటనే ఫైట్ చేయి